ప్రకృతి వ్యవసాయంలోని ప్రయోజనాలు తెలియాలంటే ఆ విధానాన్ని అనుసరించాలి. దీని గురించి తెలియని కొంతమంది రైతులు ఈ పద్ధతిపై వెనుకంజ వేస్తున్నారు. అయితే ఈ విధానాన్ని అనుసరించిన రైతు వాణి ఈ పద్ధతి కేవలం రాబడికే పరిమితం కాదని ఇతర ప్రయోజనాలు సైతం పొందవచ్చని నిరూపిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వాణి. నేను కృష్ణా జిల్లాలో మోపిదేవి మండలంలో కోసూరువారిపాలెంలో మెంటర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ సంవత్సరం 1/2 ఎకరా మోడల్ చేయటం జరిగింది. ఈ 1/2 ఎకరా మోడల్లో PMDS విత్తనాలు వేయటం జరిగింది. 32 రకాలు వేసి ప్రధాన పంటలు పెట్టడం జరిగింది. ఆ ప్రధాన పంటలు ఏమిటంటే అరటి, పసుపు, కంద, చామదుంప పెట్టడం జరిగింది. ఇప్పుడు కలుపు శాతం అనేది నాకు పంటలో తగ్గింది. పక్కన కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు కలుపు ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది. నేను ఇప్పుడు ప్రధాన పంటలు 5 రకాలు పెట్టాను. బయోడైవర్సిటీ 15 రకాలు పెట్టాను. PMDS విత్తనాలు వేయటం జరిగింది. ఈ క్రమంలో PMDS పంటలు ఏపుగా పెరగడంతో పంట కోత ప్రయోగం చేపట్టారు. దీని నుంచి సుమారుగా 1800 కిలోల బయోమాస్ దిగుబడి వచ్చింది. ఈ విధంగా సమకూరిన పచ్చిరొట్టతో పాటు ఆకుకూరలు విక్రయించి 3000 వరకు రాబడి సాధించారు. PMDSలో పంట కోత ప్రయోగం చేయటం జరిగింది. 5x5లో 20 కేజీలు రావటం జరిగింది దిగుబడి. అలాగే మొత్తం ఎకరంలో 3240 కేజీలు దిగుబడి రావటం జరిగింది. అది పశువుల మేతకు గాను ఉపయోగించడం జరిగింది. భూమి తేమ శాతం మొక్కలకి ఎదుగుదలకి తేమ శాతానికి కానీ నేను కింద ఆచ్ఛాదనగా చేయటం జరుగుతుంది. ఇదే క్రమంలో భూస్థితిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని లెక్కల ఆధారంగా పరిశీలిస్తే భూమిలో pHలో 6గా నమోదు కాగా 90 వరకు తేమ శాతం, 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఈ పొలం చూసి ఇప్పుడు రైతులు మేము కూడా ఎలా చేస్తే ఇన్ని పంటలు వేయటం వల్ల ఎంత లాభం ఉందో అనేది, దిగుబడి తక్కువగా రాదని నిరూపించడం కోసం నేను ఈ ప్రయోగం చేయటం జరుగుతుంది. pH వాల్యూస్ తీసుకోవడం జరిగింది. pH వాల్యూస్లో రసాయన వ్యవసాయంలో ఎక్కువగా రావటం జరిగింది. నా పొలంలో తక్కువగా రావటం జరిగింది. ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి తేమ శాతం పెరుగుతూ వస్తోంది. అదేవిధంగా pH విలువ తటస్థంలో ఉండడం వల్ల మొక్కల పెరుగుదలకు అనుకూలంగా మారింది. ప్రకృతి పద్ధతిలో నామమాత్రపు పెట్టుబడితో రాబడి పెరగడమే కాకుండా సాగు ప్రారంభించిన 2 నెలల కాలంలోనే పరిస్థితులు అనుకూలంగా మారాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సాగు భూమిలో ఉన్న మరిన్ని పంటల నుంచి మెరుగైన ప్రయోజనాలు పొందే దిశగా రైతు వాణి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రసాయన వ్యవసాయంలో వచ్చే దిగుబడి ప్రకృతి వ్యవసాయంలో కూడా 11 సంవత్సరంలోనే వస్తుందని ధీటుగా తీసుకుంటానే ఆలోచనలో ఉన్నాను. దిగుబడి కూడా తగ్గదని పక్కన రైతులకు కూడా నా యొక్క దిగుబడిని చూపించి వచ్చే సంవత్సరానికి నేను ఇక్కడున్న రైతుల్ని ప్రకృతి వ్యవసాయంలోకి మారుస్తానని కోరుకుంటున్నాను.